నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం కానున్నారు. తర్వాత షర్మిల సమక్షంలో పార్టీలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చేరనున్నారు. మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ నిర్వహించనున్నారు. తర్వాత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం కానున్నారు. సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి వైఎస్ షర్మిల సంఘీభావం ప్రకటించనున్నారు. ఇక నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంతో సమావేశం కానున్నారు. తర్వాత షర్మిల సమక్షంలో పార్టీలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చేరనున్నారు. ఇక మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్ నిర్వహించనున్నారు. తర్వాత అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో షర్మిల సమావేశం కానున్నారు. సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీకి వైఎస్ షర్మిల సంఘీభావం ప్రకటించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, చూసుకున్నట్లయితే షర్మిల పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సునీత, షర్మిల పర్యటన నిన్నటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో విజయవంతంగా సాగుతుంది. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ తో షర్మిల కూడా ఎక్కడి నుంచే ప్రారంభిస్తుంది. 27వ తారీఖున జగన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. ఈ విధంగా మొత్తం పార్టీలన్నీ కూడా ఉత్తరాంధ్ర నుంచి ఈ ఎన్నికల శంఖారావం పూరిస్తున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షులుగా బాధ్యత తీసుకున్నటువంటి షర్మిల నిన్న నుంచి కూడా ఇచ్చాపురం నుంచి ప్రారంభించి మొత్తం కూడా ఇడుపులపాయ వరకు కూడా ఈ కార్యక్రమం నెలాఖరు జరిగే ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ విశాఖలో ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కార్యకర్తలతో అయితే ముఖ్య నాయకులతో అయితే సమావేశం జరుగుతున్నారు. ఆమె పర్యటన అంతా కూడా చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు జగన్ పై విమర్శలు చేస్తూ, మరోవైపు బాబాయ్ అయినటువంటి సుబ్బారెడ్డి కూడా టార్గెట్ చేస్తూ ఎక్కడా కూడా తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కూడా చూడటం జరిగింది, సుబ్బారెడ్డిపై కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె అభివృద్ధి ఎక్కడ జరిగింది చూపించండి, టైము డేట్ చెప్పండి, నేను వస్తాను, మీరు రండి అని కూడా సవాల్ వేసడం జరిగింది. దీనిపై వైసీపీలో అయితే వాళ్ళు ఏమి ఖండించాలో కూడా తెలియని పరిస్థితిలో నాయకులు అయితే తల్లబట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్వయాన జగన్ సహోదరి ఆ విధంగా ఆరోపణ చేయడం పట్ల వాళ్ళు కూడా ఏం మాట్లాడిన పరిస్థితి. ఇవాళ కూడా చాలా మంది పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. వైసీపీలో గతంలో సస్పెండ్ అయినటువంటి ప్రసాద్ రెడ్డి కూడా ఇవాళ పార్టీలో చేరుతున్నారు. చిన్న చితక నాయకులందరూ కూడా భారీగా పార్టీలు చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, వైఎస్తో పరిచయం ఉన్నటువంటి నాయకులతో కూడా షర్మిల భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే రాత్రి కొనతాల రామకృష్ణతో కూడా భేటీ అవడం జరిగింది. గతంలో కూడా షర్మిల పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం కొనతాల వంటి చాలా మంది సీనియర్ నాయకులు పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. ఎందుకంటే మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా మొత్తం వయసుతో చాలా అనుబంధం ఉంది. రాత్రి ఆమె కూడా అదే చెప్పడం జరిగింది. పార్టీలకు అతీతంగా మాకు వీళ్ళందరూ ఉండవల్లి అవ్వచ్చు, కొనతాలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అనుబంధం, రఘువీరారెడ్డి అందరూ కూడా మా నాన్నగారితో అనుబంధం, అందువల్ల వీళ్ళందరూ కలుస్తుందని చెప్పారు. ఏమైనా రాజకీయ విషయాలు వచ్చినాయి అంటే తప్పకుండా రాజకీయ విషయాలు మాట్లాడతాం, ఎందుకు మాట్లాడడం కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆల్రెడీ కొనతాల జనసేనలో చేరుతున్నప్పుడు ఆల్రెడీ ప్రకటించినప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఈమె రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయినప్పుడు కూడా కొనతాల చాలా సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాంధ్రలో ఇవాళ అనకాపల్లిలో కూడా ఆమె పర్యటన ఉంది. ఉత్తరాంధ్ర అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లితో క్యాడర్తో కూడా సమావేశం కానున్నారు. సాయంత్రం స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె మరోవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ ఏమి చేయలేదు, ఒక విధంగా మెట్రో తీసుకురాలేదు, విశాఖకి స్టీల్ ప్లాంట్ అమ్మకం పెట్టేసిందని కూడా ఒకవైపు బీజేపీపై ధ్వజమెత్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అయితేనే లేకపోతే అభివృద్ధి లేదని కూడా ఆమె ధ్వజమెత్తున్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రలో 2 రోజులు కొన్ని షర్మిల పర్యటన అయితే సంచలనం రేపుతుంది. ఆమె ఆరోపణలు అయితే అందరూ కూడా వైసీపీ ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ విశాఖ చేరుకున్నట్టు సుబ్బారెడ్డి కూడా షర్మిలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీకి అంత ఆదరణ లభించలేదు. కానీ ఇప్పుడు ఆవిడ ఏపీలో కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా ఏపీలో అసలు మనుగడ లేకున్న పరిస్థితి వచ్చింది.
కనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ బాధ్యతలన్నీ కూడా షర్మిల భుజాన ఎత్తుకుంది కాబట్టి ప్రజలు ఏ రకంగా తీసుకుంటున్నారు? కాంగ్రెస్ పుంజుకుంటుందా ఏపీలో? తప్పకుండా సునీత, ఎందుకంటే షర్మిల ఒక వయస్సు కూతురిగా అభిమానం అయితే ఉంది చాలా మందిలో. ఆమె పర్యటనలో అది కనిపిస్తుంది. కార్యకర్తలు కంటే ఆమెను చూసేందుకు జనాలు భారీగా తరలిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూడొచ్చు, ఆమె బస్సులో వెళ్ళినప్పుడు చాలా మంది కూడా ఆమెను పలకరించడం, వాళ్ళ నాన్నగారి గురించి అడిగి తెలుసుకోవడం ఇలా జరిగిందమ్మా అని. ఆయన ఉంటే రాష్ట్రం ఎంతో బాగుండేదని కూడా ప్రజలు అందరూ కూడా ఆమెను అనటం కూడా తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ మొత్తం ఏపీలో మొత్తం ఎవరు లేకుండా జీరో అయిపోయినప్పుడు కూడా షర్మిల వచ్చాక మాత్రం ఒక ఊపు అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఎంతవరకు కార్యకర్తలు జాయిన్ అవటం, లేకపోతే రేపు ఎన్నికల్లో ఎంతవరకు మేలు చేస్తుందని తర్వాత పక్కన పెడితే షర్మిల రావటం వల్ల అయితే కాంగ్రెస్ కి కొత్త ఒక జీవసత్వం వచ్చినట్టే చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచేసి లేకపోతే టికెట్లు గెలిచే పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు, కానీ కొంత జీరో నుంచి కొంతవరకు అయితే మేలు జరుగుతుందని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే షర్మిలని ఇక్కడ అధ్యక్షులుగా కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే రఘువీరారెడ్డి అవ్వచ్చు, లేకపోతే ముఖ్య నేతలు అవ్వచ్చు, అందరూ కూడా షర్మిలతో పాటు ఈ టూర్ లో మొత్తం పర్యటిస్తున్నారు. వాసు, ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లుగా కూడా మీరు చెప్పిన అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే చాలా మంది వైసీపీలోని అసంతృప్త నేతలు కూడా ఇన్ని రోజులు బీజేపీ, అటు టీడీపీ, జనసేన పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడు షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ పుంజుకుంటుంది కాబట్టి మొన్న చింత రామ్మోహన్ కూడా కాంగ్రెసే గెలుస్తుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అసంతృప్తులు కాంగ్రెస్ లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటారా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చిన నేతలే. అందువల్ల మా మాతృ సంస్థ పార్టీకి మేము వెళ్తున్నాం అని చెప్తున్నారు తప్ప వేరే ఇదే ఉండదు. అదే కనుక జనసేన టీడీపీకి వెళ్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది నాయకులు అయితే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. మంగళగిరిలో ఆర్కే అవ్వచ్చు, ఇలా కొంతమంది ముఖ్య నాయకులు అందరూ కూడా ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది కూడా ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా వైసీపీలో ఇబ్బంది పడుతున్నటువంటి, వైసీపీలో స్థానం లేనటువంటి ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా కాంగ్రెస్ వైపు చేరేందుకైతే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ టికెట్లు వచ్చే అవకాశం ఉంది. గెలిచినా గెలవకపోయినా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి తమ సత్తా కూడా చాటుకునే అవకాశం ఉందని వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు అయితే కాంగ్రెస్ చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ భారీగా గెలిచేస్తానని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కనిపించలేదు. ఓట్ల శాతం అయితే పెంచుకునే అవకాశం ఉంది. గతంలో 1.5% మాత్రం ఉన్నట్లు వచ్చి ఈసారి అయితే అంతకంటే రెట్టింపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇదే వైసీపీని కూడా కలర్ పెడుతున్న విషయం. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ నుంచే ఓట్లు చీలే అవకాశం ఉంది కాబట్టి వైసీపీకి నష్టం జరుగుతుంది. ఇందులో భాగంగానే వాళ్ళు కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల వ్యూహం కూడా ఇదే. నిన్న వరకు కూడా మాట్లాడిన బట్టి ఈ నాయకులందరూ కూడా అదే చెప్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికి ఆమె ఈ ఏపీకి వచ్చింది, ఏపీ పిసిసి అధ్యక్షులు తీసుకుంది, ఇదంతా చేస్తున్నారు కూడా విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనప్పుడు కూడా ఉత్తరాంధ్రలో షర్మిల పర్యటన అయితే ఒక అందరిలో ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు సునీత. వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి షర్మిల భుజాలపైన బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మీరు అన్నట్లుగా జీరో నుంచి మళ్ళీ ఏపీలో ఫామ్ కి రావాలంటే కూడా ఆ బాధ్యత ఎంత కఠినంగా ఉంటుందో కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో పార్టీల నాయకులతో కూడా ఆమె సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ముఖ్య నేతలతో ఆమె ఎలాంటి విషయాలు చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి? నిన్న చూసాం మనం. ఇవాళ కూడా వైజాగ్ లో మరి కాసేపట్లో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కూడా మా అనకాపల్లిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఆమె చెప్పేదంతా కూడా వైసీపీ ఆధ్వర్యంలో ఎక్కడా కూడా అభివృద్ధి సాగలేదు, సంక్షేమం లేదు, ఓన్లీ పథకాలు పేరిట మబ్బి పెడుతున్నారు తప్ప ఏమీ జరగలేదు, దీన్ని అడ్డుకోవాలి మనం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక విధంగా మౌఖికంగా అటు టీడీపీలో జనసేనతో కూడా కలిసి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే జరిగింది. టీడీపీ మౌఖికంగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది. ఇప్పటికే షర్మిల కూడా అటు చంద్రబాబుతోనూ లేకపోతే పవన్ తోనూ ఇటు లోకేష్ తోనూ అందరితో కూడా టచ్ లో ఉన్నారు. నిన్న కూడా మనం అడగడం జరిగింది, మీడియా కూడా అడగడం జరిగింది. ఇదే విధంగా అడిగితే కొనసాల కూడా స్పందించారు. ఎన్నికల దగ్గరకు వచ్చాక మీరు చూస్తారు ఏం జరుగుద్ది అని చెప్తున్నారు. మొత్తానికి షర్మిల మొత్తం కూడా స్వయాన అన్నయ్య పాలన పైన తీవ్ర స్థాయిలో ధ్వజిస్తున్నారు. నిన్న కూడా బహిరంగ సభలో చాలా మంది నేతలు జగన్ పై తీవ్ర విమర్శలు చేసినప్పుడు కూడా షర్మిల ఏమీ మాట్లాడలేని పరిస్థితి. షర్మిల కూడా అదే స్థాయిలో విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కాంగ్రెస్ కేడర్ అందరం కూడా బీజేపీకి వ్యతిరేకంగా, జగన్ కు వ్యతిరేకంగా మొత్తం కూడా పోరాడాలనే పిలుపునైతే ఇస్తున్నారు. ఇప్పుడు వాసు, మరోపక్క చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అధికార పార్టీ వైసీపీ నుంచి దీనికి సంబంధించి అంటే రివర్స్ అటాక్ ఏమైనా చేస్తుందా? తప్పకుండా మొత్తం వీళ్ళందరూ కూడా
పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పింది అదే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేయాలని చెప్తున్నారు ఆయన. పార్టీలు మనందరం కూడా త్యాగం చేయాలి అవసరం అయితే అని చెప్తున్నారు. అందులో భాగంగా ఈ పార్టీలను కూడా ఏకతాటిపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిపిఐ సిపిఎం కూడా జనసేనను టీడీపీ బీజేపీతో వెళ్లకుంటే తాము సపోర్ట్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీతో వెళ్ళకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మరి భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ వచ్చినా రాకపోయినా టీడీపీతో కలిసి వెళ్తానని చెప్పారు. భవిష్యత్తులో ఒకవేళ టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఐ సిపిఎం మొత్తం ఉమ్మడి ఒక కూటమి కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదని రాజకీయ మొత్తం వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దరు. కానీ ఈ నేతలు కూడా ఇప్పుడు ప్రస్తుతం జనసేనలో చేరిన వారు, టీడీపీలో చేరిన వారు వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దరు కానీ అంటున్నారు. మొత్తం వీళ్ళంతా ఒక వ్యూహం మేరకే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు. వీళ్ళందరూ తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమం చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.